అందరికీ నమస్కారం. నేను రెడ్డి శ్రీనివాస వరప్రసాద్, ఏపీ స్టేట్ ఇంటిగ్రేటెడ్ ట్రై సర్వీసెస్ ఎక్స్ సర్వీస్మెన్ కమిటీకి చైర్మన్గా సేవలు అందిస్తున్నాము. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో ఉంటున్నటువంటి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ త్రిదళ మాజీ సైనికుల యొక్క సమస్యలను పరిష్కరిస్తూ సేవలు అందిస్తున్న విషయం మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల మాజీ సైనికులకి అందరికీ తెలిసిందే. ఈరోజు 25 జూలై 2024 ఈరోజు మరొక ప్రత్యేకమైనటువంటి సేవా కార్యక్రమాన్ని అందించిన మీదట ఈ విషయాన్ని మీ అందరికీ తెలియచేయాలనేటువంటి ఆలోచనతో మీ ముందుకు వస్తున్నాం. విషయం ఏంటంటే మాజీ సైనికులు కావూరి సుబ్రహ్మణ్యం ఆయన ఆర్టిలరీలో చేశారు. రిటైర్ అయిన తర్వాత మరి డైలీ లివింగ్ లైఫ్లో మన అవసరాలు, మన పనులు ఉంటాయి. వాటి దినచర్యలో భాగంగా ఆయన వెళ్తూ ఉన్న సమయంలో వెనుక నుంచి అతను బైక్ మీద వెళ్తున్నారు. ఆ సమయంలో వెనుక నుంచి లారీయో వెనక నుంచి హిట్ చేసింది. ఏంటి? బైక్ హిట్ చేశారా? బైక్ హిట్ చేశారు. సో జరిగింది ఏంటంటే 30 మే 2024 22 యాక్సిడెంట్ అయింది. ఎమర్జెన్సీలో తీసుకెళ్ళి లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. బ్రెయిన్ ఇంజరీ, బోత్ సైడ్ బ్రెయిన్కి పక్కల ఇంజరీ అయ్యడం వల్ల పుర్ర ఓపెన్ చేసి సివియర్ ఆపరేషన్ చేశారు. అయితే ఛాన్సెస్ తక్కువే అన్నారు, హోప్స్ చాలా తక్కువ, చూద్దామనేసి చెప్పారు, చేశారు. బట్ 30వ తారీఖు నైట్ 11:00కి చనిపోయారు. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అతని ఏజ్ కూడా తక్కువ. మరి ఆయన శ్రీమతి గారు, వాళ్ళిద్దరికి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ వయసు ఎంత? పెద్ద పాప 15 సంవత్సరాలు, చిన్న పాప 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు 2 ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరికి. ఈ వయసులో మరి జరిగినటువంటి దుర్ఘటన చాలా బాధాకరం, చాలా విషాదకరం కూడా. ఎందుకంటే ఇంటికి ఒక మగ మనిషి ఒక ఫుల్ సెక్యూరిటీ, ప్రొటెక్షన్ లాంటిది ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో మనం ఏమీ చేయలేని వారిగా మిగిలిపోతాం. మరి ఈ కావూరి సుబ్రహ్మణ్యం గారి విషయంలో కూడాను ఆలోచిస్తే చాలా బాధాకరం. అయితే విషయం ఏంటంటే 30వ తారీఖు మే నెల 2024 ఆయన చనిపోయారు. చనిపోగా అంత్యక్రియలు కూడా అదే రోజు రాత్రికి 30 రాత్రికి తీసుకొచ్చారు కదా, 30 నైట్కి తీసుకొచ్చి పోస్ట్ మార్టం అవన్నీ చేసి మేము ఇంటికి వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆ రోజు 31 రాత్రికి సాయంకాలానికి ఫండ్రల్ కార్యక్రమం అంతా అయిపోయింది. ఆ రోజున కొంతమంది పేర్లు చెప్పదలుచుకోలేదు, మీకు అందరికీ తెలిసిన విషయమే. పేపర్ల వరకు పరిమితం, జెండా కప్పి సెల్యూట్ కొట్టి పేపర్లకు వేసుకొని మేము తోడుగా ఉంటాం, మేము అండగా ఉంటామని చెప్పుకొని ప్రచారం చేసుకునేటువంటి ఒక మాజీ సైనికుల ఒక సముదాయం, ఒక గ్రూప్ ఏర్పడింది. వాళ్ళు వీళ్ళకి వాగ్దానం చేశారు. చనిపోయినటువంటి కావూరి సుబ్రహ్మణ్యం గారి దేహం దగ్గర సెల్యూట్ కొట్టిన వాళ్ళు మరి ఆ రోజున మేము అండగా ఉంటాం, మీకు ఎటువంటి సమస్య వచ్చినా మేము ఉంటామని చెప్పడం జరిగింది. అది ఒక ప్రమాణంతో సమానం, ఒక ప్రమాణం చేసినట్టు దాంతో సమానం. నోటి మాటలు చెప్పడం కానీ సరికాదు. తర్వాత జరగవలసినటువంటి డాక్యుమెంటేషన్లో కానీ ఎటువంటి ఏదైనా ఫోన్ కాల్ ఏమైనా వచ్చిందమ్మా? తర్వాత సెల్యూట్ కొట్టారు, వెళ్ళిపోయారు. ఈ వాగ్దానాలు ఇవి కూడా నా కళ్ళ ముందు అయితే ఏమీ చేయలేదు. ఇప్పుడు ఎవరికి ఏమైనా ఇచ్చారేమో, నాకు ఎటువంటి వాగ్దానం చేయలేదు. ఆయన నేను అక్కడ ఉన్నప్పుడు జెండాది కప్పి సెల్యూట్ చేశారు. ఆ జెండా నాకు ఇచ్చారు అంతే. వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళ ముఖాలు కూడా నాకు మీరు ఆ సిచ్యువేషన్ షాక్ కదా, షాక్ సిచ్యువేషన్లో ఉంటారు. అదే చూసి కాపీ కొట్టి ఈ మధ్య నేర్చుకుంటున్నారు. అంతకుముందు జెండాని ఇట్లా పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిన ఆ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. అయితే చూసి
మేము ఏమైతే చేస్తున్నామో మా వీడియోని లేదంటే మేము చేస్తున్న సేవా కార్యక్రమాలని కాపీ కొడుతూ కొంచెం ఏదో చేస్తున్నారు, అది కళ్ళ కొట్టినట్టు కనిపిస్తుంది. ఏదేమైనా కూడా మరి ఈ కుటుంబాన్ని తర్వాత మళ్ళీ దర్శించడం కానీ, వారి సమస్యలు కనుక్కోవడం కానీ, వాళ్ళకి అవసరం తర్వాత ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఏం చేయాలి డాక్యుమెంటేషన్ పరంగా, నెక్స్ట్ ఫ్యామిలీ సిచ్యువేషన్ పరంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, కనుక్కోవటం అదంతా కూడా చేయాల్సి వస్తుంది. కానీ ఆ విషయం పట్టించుకోలేదు. చివరికి మాజీ సైనికుల సమస్యలని ఆన్ గ్రౌండ్లో జెన్యూన్గా పరిష్కరిస్తుంది ఎవరని కనుక్కొని వాళ్ళు మన కార్యాలయానికి రావడం జరిగింది. 30 మే తర్వాత ఎటువంటి 31 మే తర్వాత వాళ్ళు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది వాళ్ళకి తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో 22 జూలై అంటే జూన్ అయిపోయింది, జూలై 22వ తారీఖున మన కార్యాలయానికి రావటం, ఆ విషయాలు కూడా వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళకి మన సేవలు అందించడం ప్రారంభించాం. 22 జూలైన మన కార్యాలయంలో వాళ్ళు మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత డెత్ క్లెయిము ప్లస్ IFP చేయడం జరిగింది. 22వ తారీఖున చేసాం. 23వ తారీఖున వెంటనే మైగ్రేషన్ అయిపోయింది. సర్వీస్ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ గాను కన్వర్షన్ అయిపోయింది ఒక్క రోజులోనే. ఇది చాలా మేము కూడాను మాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఇప్పటివరకు చేసిన వాటిల్లో 4 రోజులు 5 రోజులు పట్టింది ఫ్యామిలీ పెన్షన్కి మైగ్రేషన్ అవ్వడానికి, కన్వర్షన్ కొరకు. కానీ వీళ్ళ విషయంలో మాత్రం ఒక్క రోజులోనే సర్వీస్ పెన్షన్ నుంచి ఫ్యామిలీ పెన్షన్గా కన్వర్షన్ అయిపోయింది. 22వ తారీఖున వచ్చారు, 23వ తారీఖున కన్వర్షన్ అయిపోయింది. నేను 24వ తారీఖు నాకు క్లాసెస్ ఉన్నందువల్ల నేను వెళ్ళాను. ఈరోజు 25 వచ్చారు. ఫర్దర్ ప్రాసెస్ అనేటువంటిది అంతా చేయడం కూడా జరిగింది. ఈ రోజున ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన రాష్ట్రంలో ఎన్ని మాజీ సైనికుల అసోసియేషన్లు అయితే ఉన్నాయో వారందరూ కూడాను మాజీ సైనికులకు సేవలు అందించడంలో ముందడుగులో ఉండాలని, వాళ్ళ అసోసియేషన్లో ఉన్నటువంటి సభ్యులు ఇటువంటి పరిస్థితులకు వచ్చినప్పుడు వాళ్ళని అక్కడికి పంపించడం, ఇక్కడికి పంపించడం, అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని పంపించడం కంటే వాళ్ళ అసోసియేషన్లో ఉన్నటువంటి కమిటీ సభ్యులు సేవలు అందిస్తే ఆ సభ్యులకు చాలా సంతోషంగా ఉంటుంది. ప్లస్ వాళ్ళ సమస్యల్లో పాలిభాగస్తులైనట్లుగాను, అసలే సమస్యలో ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడికి వెళ్ళాలనేటువంటిది తెలీదు. మెంటల్ షాక్లో ఉంటారు, మానసికమైన ఒత్తిడిలో ఉంటారు. వాళ్ళని నేను ఫోన్ చేస్తాను వెళ్ళండి మీ పనులు అయిపోతాయి అని అటువంటి మధ్యవర్తిగా చేయడం అనేటువంటిది అది ఎక్కడ అవసరం లేదు. మాజీ సైనికులు వాళ్ళ సమస్యలో నేరుగా జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఫోన్ చేస్తేనే పనులు అవుతున్నాయి, ఫోన్ చేస్తే పనులు కావు అన్నటువంటి ధోరణిలో కొంతమంది మాజీ సైనికులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ శైలి మార్చుకోవాలి, వాళ్ళ మాటల ధోరణి మార్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మధ్యవర్తిత్వం ఎవరికి అక్కర్లేదు. సేవలు అందించగలిగితే మాలాగా మాజీ సైనికులకు వాళ్ళ సమస్యల్లో వాళ్ళ సేవలు అందిస్తే వాళ్ళు జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా వెళ్ళటం రావటం, అక్కడ చాలామంది వస్తుంటారు. వాళ్ళకి ఎక్కువ మంది జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్కు రావటం వలన అక్కడికి వెళ్ళిన వాళ్ళ పనులు కాకపోవచ్చు, మరుసటి రోజు రావాల్సి వస్తుందేమో. ఎందుకంటే ఒక జిల్లాలో ఉన్నటువంటి వేల సంఖ్యలో ఉన్నటువంటి మాజీ సైనికులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ రోజు ఎంతమంది వెళ్తారో మనకు తెలియదు. పెండింగ్లో మరి రేపు రండి అన్నటువంటి వాళ్ళు కూడాను ఆ రోజు రావడం జరుగుతుంది. అధిక సంఖ్యలో మాజీ సైనికులకు అక్కడికి రావటం వలన మరి అదే రోజు పనులు అవ్వాలనేటువంటిది లేదు. రేపు రండి పనులు అయిపోతాయని చెప్పడం వల్ల మళ్ళీ రెండో రోజు రావాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు సహజం, మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఒకసారి జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్ళినటువంటి మాజీ సైనికులకు అదే రోజు పని అయితే అదృష్టమే. ఎక్కువ మంది రావడం వలన ఆ రోజు కాకపోవచ్చు, మరుసటి రోజు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. సో దీనివల్ల ఏంటంటే మాజీ సైనికులకు వెళ్ళటం రావటం, మళ్ళీ అక్కడ కొంచెం వెయిట్ చేయటం, ఇటువంటివన్నీ కూడాను తప్పిపోతాయి. మాజీ సైనికులు వాళ్ళ కార్యాలయాల్లోనే వాళ్ళు చేయగలిగినటువంటి పనులు నేర్చుకొని చేయటం ప్రారంభిస్తే మాజీ సైనికులు మెంబర్షిప్లు కూడా ఎక్కువ వస్తాయి. ఎక్కువ మంది మాజీ సైనికులు వాళ్ళ అసోసియేషన్లో జాయిన్ అవుతారు. దానివల్ల ఏంటంటే మాజీ సైనికులకి సేవలు అనేటువంటిది ఈ విధంగా అందించడంలో మన వంతు మనం కృషి చేద్దాం. కాబట్టి ఈ వీడియో ద్వారా
మాజీ సైనికులకు ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మాకు కాల్ చేయొచ్చు. వాళ్ళ పరిధిలో సమస్యలు పరిష్కారం కాకపోతే, ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు ఉదయమే యూపీ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది, దాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేశాము. నెక్స్ట్ చెన్నై నుంచి వచ్చింది, అది కూడా ఎగ్జిక్యూట్ చేసేసాము. బాపట్లలో షేక్ రజ్జు భాష వాళ్ళ దగ్గర వచ్చింది ఉదయం సార్, షేక్ రజ్జు భాష వాళ్ళు వచ్చారు, వాళ్ళది కూడా ఎగ్జిక్యూట్ చేసాము. ఎవరిది అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరిది మన ఆఫీస్ నుంచే అవి ఎగ్జిక్యూట్ చేసేటువంటి పనిలో మా వంతు కృషి మేము చేస్తున్నాం. కాబట్టి మాజీ సైనికులందరూ కూడా ఐక్యతతో ఉండాలి, అంతేగాని మనం ఎవరం వేరు కాదు. ఎవరిని కించపరచడానికి మనం ప్రయత్నం చేయకూడదు. కలిసిమెలిసి ఉండాలి. ఎవరైతే పనులు చేస్తున్నారో వాళ్ళని కూడా వాళ్ళతో కలవాలా. ఎందుకంటే అందరికీ పనులు చేస్తున్నటువంటి వాళ్ళు అందరితో కలుస్తారు కూడా. మాజీ సైనికుల ఐక్యత అని చెప్పడం కాదు, కానీ చేతల్లో చూపెట్టాలి. అదేవిధంగా మేము అందరితో కలిసి పనిచేయడానికి మేము సిద్ధం, అందరికీ కూడా సేవలు అందించడానికి సిద్ధం. మాజీ సైనికుడు అంటే మాకు చాలు. కొన్ని అసోసియేషన్లు ఉన్నాయి, మా దాంట్లో మెంబర్గా లేడండి కాబట్టి మేము అతను చేయమంటారు. ఎందుకంటే ఐక్యత కోసం ఒక అసోసియేషన్గా ఉండి, జిల్లాలో ఒక అసోసియేషన్గా ఉండి, అన్ని అసోసియేషన్లు అన్నీ కూడా ఒక అసోసియేషన్గా కూడుకుంటే అక్కడ ఐక్యత ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడాను పరిష్కరించడానికి కూడాను అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడాను రాష్ట్రంలో ఉన్నటువంటి త్రివిధ దళ మాజీ సైనికుల సంఘాలు ప్లస్ సంక్షేమ కార్యాలయాలు, అదేవిధంగా మాజీ సైనికులు వీళ్ళందరూ గుర్తించి మా అభిప్రాయాన్ని మీకు నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చకపోతే ఇందులో ఏమీ లేదు. ఐక్యత కొరకు మేము చేసినటువంటి కృషిని మీ ముందు ఉంచుతున్నాం. అందరూ కలిసి నడుద్దాం, అందరూ కలిసి మన మాజీ సైనికుల కమ్యూనిటీ కొరకు పనిచేద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై హింద్.